ఈ రోజు మనం ప్రతి ఇంట్లో కనిపిస్తున్న ఒక వ్యాధి షుగర్ లేదా డయాబెటీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మంది అంటూ ఉంటారు స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వస్తుంది అని. మరికొంతమంది అనుకుంటూ ఉంటారు షుగర్ కనుక ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు అని. కానీ అసలు నిజం ఏమిటి? అసలు ఈ షుగర్ అంటే ఏంటి? ఇది ప్రజలకు ఎలా వైపిస్తుంది? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు గనక మా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లో గనక వెళ్ళిపోయినట్లయితే మొదటగా షుగర్ వ్యాధి అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా పని చేయడానికి మనకు మన శరీరంలో శక్తి అవసరం. మామూలుగా మనం తినే చపాతి, రైస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ అనే ఒక రకమైన చక్కెరగా మారుతాయి. ఇలా రెడీ అయిన గ్లూకోజ్ మన రక్తంలోకి వెళ్తుంది. కానీ ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ మన శరీర కణాల్లోకి వెళ్లి శక్తిగా మారాలంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అవసరం. ఈ ఇన్సులిన్ ని ప్యాంక్రియాన్ అనే ఒక అవయవం తయారు చేస్తుంది. ఒకవేళ మన బాడీలో ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా లేదా మన బాడీ అనేది ఈ ఇన్సులిన్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా మన రక్తంలో గ్లూకోజ్ శాతం అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఇలా మన రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడాన్నే షుగర్ వ్యాధి అంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే షుగర్ ఎలా వస్తుంది? దానికి ఫస్ట్ రీజన్ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం. ఇక రెండవ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే బాడీ సెల్స్ ఇన్సులిన్ మాట వినకపోవడం. ఇకపోతే మూడవ రీజన్ వంశపారంపర్యం, అంటే తల్లిదండ్రులకు గనక షుగర్ వ్యాధి ఉన్నట్లయితే అది పిల్లలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఫోర్త్ రీజన్ అధిక బరువు, మామూలుగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా ప్రమాదకరం. ఇక ఐదవ రీజన్ సరైన వ్యాయామం చేయకపోవడం. ఇక ఆరవ రీజన్ ఎక్కువగా టెన్షన్స్, ప్రెజర్ అండ్ స్ట్రెస్. అంతేకాకుండా జంక్ ఫుడ్స్, తెల్ల బియ్యం మరియు స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తినడం కూడా ఒక రీజన్. నిజానికి చాలా మంది మనం స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల మనకు షుగర్ వస్తుంది అని నమ్ముతారు. కానీ దానికంటే కూడా మన లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనే దానిపైన మనకు షుగర్ వ్యాధి వస్తుందా రాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఇకపోతే షుగర్ లోని రకాలు గనక చూసుకున్నట్లయితే మొదటిది టైప్ 1 డయాబెటీస్. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన డయాబెటీస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా ఆగిపోతుంది. దాని వలన జీవితాంతం కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది సాధారణంగా వచ్చే రకం. ఈ రకం పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఇన్సులిన్ ఉంటుంది, కానీ శరీరం మాత్రం దానిని సరిగ్గా ఉపయోగించుకోదు. దీనిని మందులు, డైట్, వ్యాయామంతో కంట్రోల్ చేయవచ్చు. ఇకపోతే మూడవ రకం గెస్టేషియన్ డయాబెటీస్. ఇది గర్భిణీ స్త్రీలకు వస్తుంది. డెలివరీ అయిన తర్వాత ఇది తగ్గిపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే మరొక దశ ప్రీ డయాబెటీస్. ఇది షుగర్ కాదు, ఇది ఒక హెచ్చరిక దశ. ఈ దశలో కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే షుగర్ రాకుండా నివారణ చేయవచ్చు. ఇకపోతే షుగర్ వ్యాధి సిమ్టమ్స్ గనక చూసుకున్నట్లయితే తరచుగా మూత్రం పోవడం, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువ ఆకలి, అలసట, బరువు తగ్గడం, గాయాలు ఆలస్యంగా మారడం, కంటి చూపు మసకబారడం లాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ప్రారంభంలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు కూడా బయటకు కనిపించవు. అందుకే తరచుగా రెగ్యులర్ గా చెకప్లు చేయించుకోవడం చాలా మంచిది. ఇకపోతే షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది అని. ఒకవేళ మన బాడీలో కనుక షుగర్ కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కిడ్నీలు దెబ్బతింటాయి, కంటి చూపు కూడా తగ్గిపోవచ్చు, నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, పాతగాయాలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే షుగర్ ను సైలెంట్ కిల్లర్ అంటారు. ఇప్పుడు షుగర్ వ్యాధిలో మెయిన్ పాయింట్ షుగర్ ను ఎలా కంట్రోల్ చేయాలి అని. అందులో ఫస్ట్ మనం తీసుకునే ఆహారం. మనం తెల్ల బియ్యం తినడం తగ్గించి గోధుమలు, మిల్లెట్స్ ను తినడం ఎక్కువ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. అలాగే స్వీట్ ఐటమ్స్ తినడం కూడా తగ్గించాలి. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ తినడం పూర్తిగా స్టాప్ చేయాలి. ఇకపోతే ఈ షుగర్ తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన ఇంకొక పని వ్యాయామం చేయడం. ఈ వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు మనం 30 నిమిషాల వరకు నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గాలి,
టెన్షన్ మరియు స్ట్రెస్ ను తగ్గించుకోవాలి. మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. రెగ్యులర్ గా షుగర్ టెస్ట్ ను చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ కనుక ఏవైనా టాబ్లెట్స్ ఇస్తే వాటిని రెగ్యులర్ గా కంటిన్యూ చేయాలి. డాక్టర్ అనుమతి లేకుండా వాటిని సగంలో ఆపివేయడం అంత మంచిది కాదు. ఇకపోతే ఫైనల్ గా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, షుగర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి కాదు. ఇది కేవలం మన అజ్ఞానం వల్ల వచ్చే ఒక ప్రమాదం మాత్రమే. సరిగ్గా డైట్, ఎక్సర్సైజ్, డిసిప్లిన్ ఉంటే షుగర్ ఉన్నా కూడా మనం చాలా మంచి హెల్తీ లైఫ్ ను లీడ్ చేయవచ్చు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.